వర్ధిల్లాలి జగనన్న నాయకత్వం. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇదే వేదికగా ఆవేళ ఈ రాజానగరం నియోజకవర్గ ప్రజలందరి యొక్క ఆశీస్సులు కోరడం, ఒక అవకాశం ఇవ్వండి, 5 ఏళ్ల పాటు ఈ నియోజకవర్గ ప్రజలకి అన్ని రకాలుగాను కూడా సేవలు చేస్తాము అని చెప్పి ఒక్క ఓటేస్తే కుటుంబం అంతా పనిచేస్తాము అని చెప్పి చెప్పిన మాటని నమ్మి మీ అందరి ఆశీస్సులు దీవెనలు అందించి రాజానగరం నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 32,000 ఓట్ల మెజారిటీతో ఆవేళ జక్కంపూడి కుటుంబాన్ని గెలిపించి శాసనసభకు పంపించారు. జగనన్న సహకారంతో గడిచిన 5 ఏళ్లలో ప్రతి గ్రామంలోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, అంగన్వాడీ భవనాలు, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడం, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, ఓహెచ్ఆర్ ట్యాంకులు, జిఎల్ఆర్ ట్యాంకులు, ఇంటింటికి కుళాయిలు, ఓపెన్ జిమ్లు, శ్మశాన వాటికల్ని అభివృద్ధి చేయడం, ఏ గ్రామానికి వెళ్ళినా గత ప్రభుత్వానికంటే కూడా కనీసం అంటే 10, 20, 30 రెట్లు అధికంగా నిధులు వెచ్చించి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది పరుగులు పెట్టిస్తా వచ్చాం గడిచిన 5 ఏళ్ళు. సీతానగరం మండలంలో గడిచిన కాలంగా ఓ ప్రధానమైన సమస్యగా ఏదైతే అక్కడ ప్రధాన రహదారి ఉన్నదో, గతంలో 5.5 మీటర్ల వెడల్పులో ఉన్నటువంటి ఆ రోడ్డుని 20 మీటర్ల వెడల్పుగా రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది. కోరికొండలో కొత్తగా ఒక ఫైర్ స్టేషన్ నిర్మాణం చేశాం. 217 కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నంలో ఒక కొత్త ప్రాజెక్టుని కట్టబోతా ఉన్నాం. తద్వారా గోదావరి నీటిని ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు కింద అందించేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. కలవచెర్లలో 104 ఎకరాల భూసేకరణ చేశాం. 350 ఇండస్ట్రీలు రాబోతా ఉన్నాయి. 5,000 మందికి ప్రత్యక్షంగా అయితే పరోక్షంగా అయితే ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నాం. సీతానగరం మండలంలో ఓ కొత్తగా 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేశాం. బొబ్బిల్లంక గ్రామంలో కొత్తగా ఒక పిహెచ్సిని నిర్మాణం చేస్తా ఉన్నాం. కోటికేశ్వరంలో శిథిలావస్థకు చేరుకున్న అక్కడ పిహెచ్సిని కూడా పూర్తిగా తొలగించి కొత్త భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. సీతానగరం మండల హెడ్ క్వార్టర్లో ఓ చక్కటి క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మించాం. దివాన్ చెరువులో మరో 4 కోట్ల రూపాయలతో మరొక మల్టీ స్పోర్ట్ ఇండోర్ స్టేడియంని నిర్మాణం చేయబోతా ఉన్నాం. అక్షరాల 1770 కోట్ల రూపాయలు కేవలం 5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం అడుగులు వేసాము అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరో పక్కన ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి చేతులు జాచి దేహి అని చెప్పి వాళ్ళ ఆత్మాభిమానాల్ని చంపుకోవాల్సినటువంటి అవసరం లేకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళ గడప వద్దకే వెళ్ళి వాళ్ళ అకౌంట్లలో నేరుగా వేసినటువంటి నగదు, అమ్మఒడి, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, ఇట్లా వివిధ పథకాల ద్వారా ఒక్క మన నియోజకవర్గంలో 1370 కోట్ల రూపాయలు ఈవేళ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరో పక్కన గత ప్రభుత్వంలో కనీసం అంగుళం భూమి కూడా ఏ పేదవాడికి కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఈవేళ ఒక్క మన నియోజకవర్గంలో 20,178 కుటుంబాలకి ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కూడా ఇళ్ల పట్టాలను ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. లబ్ధిదారులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా, నివాసయోగ్యంగా ఉండేటట్టుగా, ఊరికి దగ్గరగా అన్ని సౌకర్యాలని కల్పించి ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి
తన లేఅవుట్ని ఎంత అందంగా అయితే తీర్చిదిద్దుకుంటాడో, ల్యాండ్ లెవెలింగ్ చేస్తాడు, కరెంటు సౌకర్యం కల్పిస్తాడు, నీటి సౌకర్యం కల్పిస్తాడు, అలాగే అక్కడ అవసరమైనటువంటి అన్ని వస్తువుల్ని కల్పించి వాళ్ళ ప్లాట్లను అమ్ముకుంటారు. ఈవేళ మనం పేదలకు ఇచ్చేటటువంటి భూములు కూడా అంతే అందంగా అంతే సౌకర్యవంతంగా తీర్చిదిద్ది ఈవేళ పేదలకి 20,178 కుటుంబాలకి ఇళ్ళ పట్టాలు ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇళ్ళ పట్టాలు మాత్రమే కాకుండా వాటిని మహిళల పేర్ల మీద సర్వ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేసి 1,80,000 రూపాయలు ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి నిధుల్ని కూడా ఇస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మరో పక్కన వ్యవసాయ ఆధారిత ప్రాంతం మనది. కొత్తగా మన నియోజకవర్గానికి ఓ మార్కెట్ కమిటీని తీసుకొచ్చాం. తద్వారా లాలా చెరువులో ఒక రైతు బజార్ని నూతనంగా నిర్మించాం. రాజానగరం మండల హెడ్ క్వార్టర్లో, కోరుకొండ మండల హెడ్ క్వార్టర్లో మరో 2 రైతు బజార్లు నిర్మాణం చేయబోతా ఉన్నాం. సాగునీటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ 38 కోట్ల రూపాయలతో మైనర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి సివిల్ అండ్ మెకానికల్ వర్కులకి మంజూరు తీసుకుని రావడం జరిగింది. ఏదైతే కోరుకొండ సీతానగరం మండలాల్లో గడిచిన 30-40 సంవత్సరాలుగా ముంపు బారిన పడి వేల ఎకరాలు మునిగిపోతూ రైతులు ఇబ్బందుల్లో పడతా ఉన్నారో ఆ సమస్యకి పూర్తిగా పరిష్కారాన్ని చేస్తూ తొర్రిగడ్డ కాలువ మీద 91 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక కొత్త రివర్స్ పంపింగ్ స్కీమ్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. తద్వారా వేల మంది రైతులకి ఉపయోగం జరగబోతా ఉంది. ఏదైతే లో వోల్టేజ్ కారణంగా రైతులు పడతా ఉన్నటువంటి ఇబ్బందుల్ని గమనించి గత ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్తగా సబ్స్టేషన్ నిర్మాణం చేయనటువంటి పరిస్థితుల్లో ఈవేళ గడిచిన 5 ఏళ్లలో 6 కొత్తగా సబ్స్టేషన్లు నిర్మాణం చేశాం. 33/11 kV సబ్స్టేషన్లు. మరో పక్కన 220/133 kV ట్రాన్స్కో సబ్స్టేషన్ కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది. తద్వారా పగలిపూటే ఉచితంగా 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ని ప్రతి రైతుకి కూడా అందించేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అక్కడి నుంచి మొదలుపెట్టి ఏదైతే గత ప్రభుత్వంలో మొదటి పంటకి నీళ్లు కావాలంటేనే ఏడిపించి రైతుల్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేదో ఈవేళ అటువంటిది 2వ పంటకి సైతం పుష్కలంగా సాగునీటిని అందిస్తా ఉన్నాం. ప్రతి రైతుకి కూడా వాళ్ళ యొక్క రాబడిని పెరిగేటట్టుగా అడుగులు వేసామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఏదైతే గడిచిన శాసనసభ్యులు మన నియోజకవర్గాన్ని కనీసం పట్టించుకోనటువంటి పరిస్థితుల నుంచి మొట్టమొదటిసారి జగనన్న పిలుపు మేరకు ఈ నియోజకవర్గంలో 1,00,000 గడపలుంటే 75,000 గడపలు ప్రతి గడపకి కూడా వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యల్ని తెలుసుకుని పరిష్కారం చేసేటటువంటి కార్యక్రమం కూడా జరిగింది. ఒక్క ఓటేస్తే అమ్మ, నేను, తమ్ముడు ముగ్గురం పనిచేస్తామని ఏదైతే మీకు ఎన్నికల్లో మాటిచ్చామో మా ముగ్గురికి అదనంగా నా సతీమణి తాను కూడా డాక్టర్ చదువుకుంది, తాను కూడా వైద్య సేవలు అందిస్తూ ఉంది. నాన్నగారి పేరు మీద స్థాపించిన జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ ఉన్నాం. ఈవేళ మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి ఒకటే అడుగుతా ఉన్నా. ఏమాత్రం కూడా అనుభవం లేనప్పటికీ మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా గెలుపొందినప్పటికీ కోవిడ్ లాంటి విపత్తుతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమైనప్పటికీ జగనన్న సహకారంతో మా కుటుంబం అంతా కూడా ఈ నియోజకవర్గానికి సేవలు అందించాం. గతంలో ఎప్పుడు లేని రీతిలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం, ఇళ్ల పట్టాలు, వ్యవసాయానికి అన్నదాతకి అండగా ఉండడం, అన్ని రకాలుగాను కూడా సేవలు అందించాం. ఇవాళ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. వచ్చే మే 13వ తేదీ నాడు జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. ఆయనకు ఒక ఓటు, నేను జక్కంపూడి రాజా అనే నేను రాజానగరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను.
మా ఇద్దరికి చెరుకొక ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించండి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. సర్వతోముఖాభివృద్ధి చెందడానికి పూర్తిగా కృషి చేస్తాం. రాజానగరం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాను అని చెప్పి మీ అందరికీ మరొకసారి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం సాక్షిగా మీ అందరికీ కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై జగన్.